కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యాచారాలు, హత్యలు, అలాగే మానసికంగా హింసించటం, అనవసరంగా కేసులు పెట్టడం, వైసీపీకి చెందిన వాళ్ళందరికీ కూడా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించడం, ప్రభుత్వ పథకాలు లేకుండా చేయటం, అర్హుల జాబితాల నుంచి వైసీపీకి చెందిన వాడైతే అర్హుల జాబితా నుంచి తీసివేసేయటం, గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లని, సిఎఫ్లని, ఆఖరికి స్కూళ్లలో భోజనాలు, మధ్యాహ్న భోజన పథకం కోసం వండే వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా తీసేయటం, దౌర్జన్యం, రౌడీయిజం, గూండాయిజంతో రాష్ట్రంలో అరాచకం ఒక రావణ కాష్టంలో తయారైంది పరిపాలన. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎప్పుడు లేనటువంటి దౌర్జన్యాలు, రౌడీయిజం, గూండాయిజం రాష్ట్రంలో జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. లా అండ్ ఆర్డర్ అమల్లో కూడా లేదు. లా అండ్ ఆర్డర్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చేతిలో ఉండగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో సుమారు 125 మంది పైచిలుకు, చాలామందికి హత్యలు, ఇందులో హత్యకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి, అత్యాచారాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి, ఉమెన్ మిస్సింగ్, సుమారు కొన్ని వందల మంది మహిళలు మిస్ అయిపోయినారు, బాలబాలికలు. వీళ్ళనెవరిని పట్టించుకునే నాదుడు లేడు. రాష్ట్రం సర్వనాశనం చేశారు 5 నెలల్లో. ఈ మాట నేను అనటమే కాదు, ప్రతిపక్షానికి చెందినటువంటి వ్యక్తిగా నేను చెప్పటమే కాదు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా నిన్నదే చెప్తున్నాడు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని, హోమ్ మినిస్టర్ సక్రమంగా తన విధులు నిర్వహించలేకపోతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సర్వనాశనం అయిందని, శాంతి భద్రతలకు రాష్ట్రంలో విఘాతం కలిగిందని, వీటిని పరిరక్షించే నాదుడే లేడని, అవసరమైతే హోమ్ మినిస్టర్గా ఆ శాఖను నేను తీసుకుంటాను, నేను తీసుకొని ఈ రాష్ట్రంలో చక్కదిద్దుతాను అంటే సాక్షాత్ చంద్రబాబు నాయుడు తాలూకా పరిపాలనని, ఆ దుర్మార్గాన్ని, దౌర్భాగ్యాన్ని డిప్యూటీ సీఎమే చెప్తున్నాడు. మేము చెప్తుంది అదే. మరి మమ్మల్ని మేము మాట్లాడితే మా గొంతు నొక్కేస్తారు. వైసీపీకి చెందిన వాళ్ళు చూడండి, ఇక్కడ ఎంతమంది లబ్ధిదారులు అందరూ ఉన్నారు. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. ఎందుకంటే ఇది 23వ సంవత్సరం, 22వ సంవత్సరంలోనే అందరికీ కూడా ఇచ్చినటువంటి హౌస్ పట్టాస్. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ది పట్టా వాజ్ ఇష్యూడ్ యాజ్ పర్ ద కలెక్టర్స్ ప్రోగ్రెస్ ఇన్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ ది పట్టా రిజిస్టర్ నెంబర్ సో అండ్ సో కలెక్టర్ ఆర్డర్ 2023 సంవత్సరం. కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఈ లబ్ధిదారులకి హుదూద్ బిల్డింగ్స్ వాళ్ళకిస్తే ఇప్పుడు అచ్చెన్నాయుడు దౌర్జన్యంగా ఇళ్లన్నీ ఖాళీ చేయించేసి తన కార్యకర్తల ద్వారా ఆ 36 ఇంచుమించు 40 ఇళ్ళు ఉన్నాయి, ఆ 40 ఇళ్ళు కూడా మళ్ళీ అమ్ముకోవటానికి చేస్తున్నటువంటి దౌర్భాగ్యం ఇది. సంతబొమ్మాళి మండలం మేఘవరం గ్రామంలో ఒకవైపు జరిగితే, సాక్షాత్ ఎంపీపీ గారి గ్రామం అయినటువంటి ఉమిలాళ్ళలో కూడా సుమారు 28 పట్టాలకు ఇలాగే క్యాన్సిల్ చేయాలని చూస్తున్నారు. ఏంటి రౌడీజం అంటే? ఆనాటి ప్రభుత్వంలో అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్సే కదా. మరి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఇచ్చినటువంటి పట్టాలని, లబ్ధిదారులని మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ చేయాలని ఎలా అనుకుంటున్నారు? ఏ కారణంగా క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు? కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ని మళ్ళీ కలెక్టరే క్యాన్సిల్ చేస్తారా? ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? ఇది ఈ రౌడీజం, ఇది దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం తాలూకా విధి విధానాలు. లా అండ్ ఆర్డర్ సర్వనాశనం అయింది అనడానికి ఇది నిదర్శనం. మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు లబ్ధిదారులతో నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను, కలెక్టర్ గారిని కలుస్తున్నాను. ఇందులో ఒక్క పట్టా కూడా రద్దు అవ్వటానికి వీలు లేదు. ఎందుకంటే కలెక్టర్ గారు వారి చేతుల మీద ఇచ్చినటువంటి పట్టాలు మళ్ళీ వారి చేతుల మీదుగా ఈ పట్టాలను ఎలా క్యాన్సిల్ చేయబోతున్నారో చూస్తాను నేను. ఒకవేళ ఇది యథావిధి యథాస్థానం కొనసాగించమని నేను కోరుతున్నాను. దయచేసి సంతబొమ్మాళి మండలంలో, కోటబొమ్మాళి మండలంలో, టెక్కల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే హుదూద్ బిల్డింగ్స్ ఆ పట్టాలు అవన్నీ ఇచ్చామో ఆ పట్టాలు కలెక్టర్ గారు ఇచ్చినవే కాబట్టి, ఆనాడు సర్వే చేసి పరిశీలించి ఇచ్చినవి కాబట్టి అవి కొనసాగించాలి. కొనసాగించని పరిస్థితి వస్తే మేమందరం కూడా రోడ్డు ఎక్కుతామని తెలియజేస్తుంది. అవసరమైతే నిరాహార దీక్ష చేస్తాం. ఎలా ఈ పట్టాలని కదిలిస్తారో, ఎలా లబ్ధిదారులను కదిలిస్తారో, అచ్చెన్నాయుడు ఎవడో, ఎక్కడున్నాడో, ఎలా లాగుతాడో, ఎలా వీళ్ళని ఇబ్బంది పెడతాడో కూడా నేను చూస్తాను. విడిచిపెట్టే ప్రసక్తే లేదని అచ్చెన్నాయుడికి హెచ్చరిక చేస్తున్నాను. అలాగే ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తున్నాను. మీరు
పరిపాలించలేక రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసినటువంటి రాష్ట్రంలో ఈ రోజుకే అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఇలాంటి పథకాల ద్వారా ఈ పాటికే 50,000 60,000 అందుకోవలసినటువంటి ప్రజలు ఒక్క రూపాయినిచ్చారా? ఒక్క పథకమైనా కొనసాగించారా? ఏమైంది సూపర్ 6? ఏమైంది సూపర్ 7? కాలయాపన చేస్తూ మాట్లాడుతూ పెన్షన్ ఒక్కటిచ్చి చేతులు దులుపుకున్నారు. ఈరోజు సిలిండర్లు అంటున్నారు, దానిలో చాలా పెద్ద మోసం జరుగుతుంది. ఏమైనా ఇవన్నీ మేము ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. లడ్డూ మీద విషయం చెప్తారు, ఇంకో విషయం ఇంకో రకంగా డైవర్ట్ చేసి కాలయాపన చేయాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే డైవర్ట్ అయిపోవడానికి మేమేమి అమాయకులు కావు. చాలా గట్టిగా స్పందిస్తామని మీకు నేను తెలియజేస్తున్నాను. మరి ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే చేసినటువంటి మేము ఎన్నుకున్నాం, మేము ఈ ప్రభుత్వం ద్వారా మేలు జరుగుతుందని చూసాం. దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఏం కర్మరా బాబు, ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఈ దుర్మార్గుల్ని వెంటబెట్టి కొడతామని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా ఆసన్నమైంది. ప్రజల పక్షాన గట్టిగా నిలబడి పోరాటం చేస్తున్నానని మీకు తెలియజేస్తూ ఈ పట్టాలన్నీ కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. 2022, 2023 కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇచ్చామని తహసీల్దార్ గారు పెట్టినటువంటి సంతకం పట్టాస్ ఇంచుమించు 36 మందిని నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోమని అచ్చెన్నాయుడు హుకుం జారీ చేశాడు. రా, నువ్వు మంత్రిగా వస్తావో, ఎలా ఇది రద్దు చేస్తావో నేను చూస్తా. అచ్చెన్నాయుడు, నువ్వేమైనా రౌడీజం చేసి గూండాయిజం చేసి ప్రజలందరి మీద, అమాయక ప్రజల మీద దౌర్జన్యం చేయాలని చూస్తున్నావేమో. నేను వస్తాను, నేను అడ్డగా ఈ ప్రజల తరఫున ముందుండి నిలబడతాను. ఎలా వస్తావో చూస్తాను, ఈ పట్టాలు ఎలా క్యాన్సిల్ చేస్తావో కూడా చూస్తాను. ఖబర్దార్ అచ్చెన్నాయుడు, ఇటువంటి విషయాల్లో చేతులు తలదూర్చొద్దని నీకు హెచ్చరిస్తున్నాను. పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకునేది లేదని నేను హెచ్చరిస్తున్నాను.